good afternoon. In this class, we are going to discuss about this one. దీని గురించి మాట్లాడదాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 3D ట్రస్. ఓకే, సో ఈ ప్రాబ్లంకి వస్తే ఈ ప్రాబ్లమ్ ఈ ప్రీవియస్ ప్రాబ్లం కన్నా ఏంటి డిఫరెంట్గా ఉంది అంటే, మీరు ఈ ప్రాబ్లం ఏం చేశారు, ఒక కీ పాయింట్స్ క్రియేట్ చేశారు, లింక్స్తో వాటిని కనెక్ట్ చేశారు, ఆ తర్వాత దాన్ని మెష్ చేశారు. మెష్ చేస్తే మీకు నోడ్స్ ఎలిమెంట్స్ జనరేట్ అయ్యాయి, రైట్? నోడ్స్ అండ్ ఎలిమెంట్స్ జనరేట్ అయ్యాయి. కమింగ్ టు హియర్, ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఎలా చూపించాడు, బి దగ్గర ఎలా చూపించాడు, సి దగ్గర ఎలా రిప్రజెంట్ చేశారు చూడండి. వెరాస్ హియర్ హౌ దే రిప్రజెంట్, ప్రతి పాయింట్ని ఇలా బయట రాయకుండా ఒక నెంబర్ ఇచ్చి సర్కిల్స్ చుట్టాడు, రైట్? ఇలా సర్కిల్స్ చుట్టాడు అంటే మీనింగ్ ఏంటంటే ఇవి నోడ్స్, ఓకే, ఇవి ఎలిమెంట్స్. అంటే ఫిజికల్ కీ పాయింట్స్, లైన్స్ క్రియేట్ చేయకుండా ఇతను ఏం చేశాడంటే, ఈ ప్రాబ్లం ఏంటంటే స్ట్రైట్ అవే యూ కెన్ క్రియేట్ నోడ్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎలిమెంట్, దెన్ యూ నో నీడ్ టు మెష్ యువర్ ప్రాబ్లం. ఇది వరకు ఏంటి, కీ పాయింట్స్, లైన్స్ ఉండేది. మీరు మెష్ చేస్తే అది మీ ఆ ప్రాబ్లం కాస్త ఫైనైట్ ఎలిమెంట్ ప్రాబ్లం అయ్యేది. అంటే అప్పుడు మీకు నోడ్స్, ఎలిమెంట్స్ జనరేట్ అయ్యేవి. బట్ ఇక్కడ అలా కాదు. ఓకే, స్ట్రైట్ అవే యూ కెన్ క్రియేట్ నోడ్స్ అండ్ ఎలిమెంట్స్, రైట్? లెట్ మీ షో యూ హౌ టు డూ దట్. ఓకే, దెన్ యూ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లం. ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ నేను చెప్తాను. ఓకే, సో యాజ్ యూజువల్ అండి, స్ట్రక్చరల్ ప్రిఫరెన్సెస్, స్ట్రక్చరల్, ప్రీప్రాసెసర్, ఎలిమెంట్ టైప్, యాడ్, let me go with link, say okay, close, and material properties, material models, structural, linear, elastic, isotropic, Young's modulus and Poisson's ratio I need to enter. So Young's modulus I am taking it as 2.07 into 10 power 11 Newton per meter square, 2.07 E11. Okay, so 2.07 E11 and Poisson's ratio is 0.3. Okay, close. So material properties are over. Then go to sections, link, add. Let me give section ID 1. Say okay. And section name you can give anyone, no problem. Truss. And the link area 3 into 10 power minus 4. 1 minute. Hello. Sir, your mic is muted, sir. Okay. So I have given 3 minus 4, then say okay. Okay, so area ichesarandi. Then go to modeling, create. Ikkada meer instead of key points you can directly create nodes. Okay, instead of key points you can directly create nodes in active coordinate system. Okay, so you can give node number, okay, 1 node number,
Then in active coordinate system, locations, right? So for this one, you can take this one as 0, 0. Okay, so 0, 0, apply. Then the second node, that is in x direction, that is 3 meter, y direction is 0, so 3, 0, 3, 0, apply. ఇక్కడ xyz అండి, ఫస్ట్ ది x, సెకండ్ ది y, థర్డ్ ది z. Okay, then third one is 6, 0, apply. Fourth one వచ్చేసి 9, 0, apply. Fifth, see ఇక్కడ చూసారా, నేను నెంబర్లు రాంగ్ ఇచ్చాను కదా. ఓకే, దట్స్ రాంగ్. ఓకే, సో let me give key point number 3 as 6, 0, apply. Okay, then key point కాదు, ఇది node number. Okay, node number 2 as 3, 0. Okay, then node number 4 as 9, 0. Node number 5 as ఏంటమ్మా 12, 0. Right. Next node number 6 as 6 ఇది x direction 3, y direction 3, so 3, 3, 3, apply. Next one is 6, 3, apply. సో చూసారా, నోట్ షిఫ్ట్ అయిపోయింది, నేను నెంబర్ మిస్ చేస్తే. లెట్ మీ గివ్ 7, ఇట్ ఈస్ 3, 3, అప్లై. దెన్ 8 వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో ఏమో 9, వై డైరెక్షన్ 3. దెన్ సే ఓకే, రైట్. నా ఇప్పుడు నోట్స్ క్రియేట్ చేశాను కదా. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, కీ పాయింట్స్ క్రియేట్ చేస్తే లైన్స్తో జాయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నోట్స్ క్రియేట్ చేశాను కదా, కాబట్టి ఎలిమెంట్స్తో జాయిన్ చేయాలి. ఎలిమెంట్స్, ఓకే, ఎలా జాయిన్ చేస్తారు? ఓకే, ఆటో నెంబర్, ఓకే, త్రూ నోట్స్. ఓకే, సో నోడ్ 1, నోడ్ 2 సెలెక్ట్ చేయండి, అప్లై. ఒక ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. దెన్ నోడ్ 2, నోడ్ 3, అప్లై. 3, 4, అప్లై. 4, 5, అప్లై. నెక్స్ట్ 1, 7, అప్లై. నెక్స్ట్ 7, 6, అప్లై. 6, 8, apply. 7, 2, apply. 6, apply. 6, 3, apply. 8, 5, apply. 3, 8. Last ది ఓకే. ఇలా మీకు ఎలిమెంట్ అయిపోయింది. నౌ మోల్డింగ్ ఇస్ ఓవర్. దెన్ నో నీడ్ టు గో ఫర్ మెషింగ్ నౌ. ఇప్పుడు మీరు మెషింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా, because you have created elements and nodes itself, right? ఇంకా మీరు మెషింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్లీ యూ కెన్ గో టు లోడ్స్, డిఫైన్ లోడ్స్, అప్లై స్ట్రక్చరల్ డిస్ప్లేస్మెంట్ ఆన్ నోడ్స్ నౌ. ఓకే, ఇప్పుడు నాకు కీ పాయింట్స్ లేవు, రైట్? నాకున్నవన్నీ నోడ్స్ అండ్ ఎలిమెంట్స్, కాబట్టి డైరెక్ట్లీ గో టు నోడ్స్. ఆన్ నోడ్స్ అండ్ అట్ దిస్ నోడ్, ఓకే, అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీరు అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే, యూఎక్స్ యూ హ్యావ్ టు లెఫ్ట్ ఇట్ యాస్ ఫ్రీ, రైట్? ఎక్స్ డైరెక్షన్ ఫ్రీగా వదిలేయాలి, బికాస్ దట్స్ రోలర్. సో నేను యూవై యూజెడ్ మాత్రం అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఆన్ నోట్స్ హియర్ ఐ హ్యావ్ టు అరెస్ట్ ఆల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, యూఎక్స్, యూవై, యూజెడ్ అన్నీ అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, దెన్ గో టు అప్లై స్ట్రక్చరల్ ఫోర్స్. ఆన్ నోట్స్కి వెళ్ళాలి, మళ్ళీ కీ పాయింట్స్ కాదు ఇప్పుడు వెళ్ళాల్సింది, ఎందుకంటే కీ పాయింట్స్ లేవు అక్కడ, ఓన్లీ నోట్స్, రైట్? ఆన్ నోట్స్, నోడ్ 2 దగ్గర వర్టికల్లీ డౌన్వర్డ్ 125 న్యూటన్స్. ఓకే, సో ఆన్ నోట్స్, on second node, okay, in fy direction, that is minus, because that is downward, right? Minus 125 newton. And say okay. Then again on nodes, at node 3, what's the load value? 100 newtons. Okay, minus 100 newtons in y direction, right? Now you can go to solve for the current load step, solution done.
Okay, then go to general post processor, then go to result viewer. Okay, you can choose DOF solution. We get the answer, right? And ఇప్పుడు మనం మెష్ చేయాల్సిన అవసరం లేదు, right? No need to mesh my problem. So hope you understand this one, Sir, doubt. right? Yes ma. డౌట్ అది ఏంటంటే నిన్న నేను ట్రసెస్ వినపడట్లేదు, మీ వాయిస్ వినపడట్లేదు అమ్మా. సార్ నిన్న ట్రసెస్ ప్రాబ్లం చేస్తుంటే ఐ గాట్ అన్ ఎర్రర్ సార్. ఓకే, అంటే నేను చేసినప్పుడు లైక్ ఫస్ట్ కొన్ని పాయింట్స్ మిస్ అయినా, సో ఆ పాయింట్స్ మళ్ళీ తర్వాత యాడ్ చేసుకున్నా, సో ఎర్రర్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే అమ్మా అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పాయింట్ క్రియేట్ చేశారు, దెన్ ఈ పాయింట్ని స్కిప్ చేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ లైన్ జాయిన్ చేశారనుకోండి. ఓకే, దెన్ ఇక్కడ పాయింట్ ఉంది బట్ అది లైన్లో లేదు, దెన్ అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సెకండ్ది, ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేశాను బట్ ఈ జాయింట్ చేయాలంటే నాకు ఒక కీ పాయింట్ కావాలి. అప్పుడు మీరు ఈ లైన్ జాయిన్ చేసిన తర్వాత మీరు కీ పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసి ఈ రెండు జాయిన్ చేశారనుకోండి, అగైన్ మీకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. రైట్, బికాస్ దట్ కీ పాయింట్ డస్ నాట్, అది దేంట్లో ఇన్వాల్వ్ కాలే కదా, ఈ హార్జెంటల్ లైన్ ఇన్వాల్వ్ కాలే కీ పాయింట్, రైట్? ఈ లైన్తో ఇన్వాల్వ్ అయింది బట్ దీంతో ఇన్వాల్వ్ కాలే, బట్ ఆ లైన్ పైన ఉంది. అట్ ద టైమ్ ఆల్సో యూ విల్ గెట్ ఎర్రర్. అర్థమైందా? ఓకే సార్. అందుకే మోడలింగ్ అనేది డిఫికల్ట్ ఆన్సర్స్లో. ఓకే, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి మోడలింగ్. ఓకే, సో దిస్ ప్రాబ్లమ్ యూ టేక్ ఇట్ ఫర్ ప్రాక్టీస్. ఇంకా రిమైనింగ్ అని నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు హౌ టు గెట్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే, స్ట్రెసెస్, స్ట్రెయిన్స్, ఓకే, డిస్ప్లేస్మెంట్స్, ఓకే, అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, సో లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, దెన్ లెట్ మీ జంప్ ఇన్ టు 3D ప్రాబ్లమ్. ఓకే, ఒక 3D ప్రాబ్లం, రైట్? ఒక ట్రస్ ప్రాబ్లం. ఒక ట్రస్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ XYZ యాక్సిస్ పొజిషన్స్ మీ యాన్సిస్ పొజిషన్స్తో ఉండవు. ఓకే, సారీ, ఎంటిటీస్ డిఫైన్ చేయలేదు. ఓకే, మీకు ఈ XYZ యాక్సిస్ ఎలా, వెయిట్, లెట్ మీ క్లోజ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ మీ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది X డైరెక్షన్, ఇది Y డైరెక్షన్, రైట్? అవుట్ ఆఫ్ ప్లేన్లోకి వచ్చిన Z డైరెక్షన్. బట్ ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం తీసుకుంటే అవుట్ ఆఫ్ ప్లేన్లో X తీసుకున్నాడు, ఓకే, ఇది Y తీసుకున్నాడు, ఇది Z తీసుకున్నాడు. అండ్ దట్టు మన ఇదివరకు అన్ని ప్రాబ్లమ్స్లో ఒక కార్నర్లో మనం కోఆర్డినేట్ 0 0 0 తీసుకునే వాళ్ళం, రిమైనింగ్ అని బిల్డ్ చేసేవాళ్ళం, రైట్? బట్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, రైట్? ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ నేను చేయాలనుకున్నాను అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ ది కోఆర్డినేట్స్ ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? మీరు దీన్ని కోఆర్డినేట్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఓకే, రైట్? సో లెట్ మీ డ్రా ది కోఆర్డినేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ పాయింట్ యాజ్ 0 0. వీడి ప్రకారమే వెళ్దాం. ఓకే, ఇది 0 0 0, రైట్? నౌ లెట్స్ గో విత్ ఏ పాయింట్. ఏ పాయింట్, ఓకే, ఇన్ X డైరెక్షన్, ఓకే, దట్ ఈస్ 0. Okay, and in Y direction also that is 0. Okay, and in Z direction, sorry, in Y direction not 0, in Y direction, okay, that is minus 2 meters. Okay, so that is minus 2 meters. Okay, in Z direction that is 0, at A coordinates. Then coming to this is 0. Okay, coming to B coordinates. The B coordinates same in X direction that is 0, in Y direction that is plus 2. Okay, then in Z direction that is 0. Okay. Then coming to C coordinates. C coordinates in X direction that is 0. Okay, in Y direction, E direction, in Y direction that is 2. Okay, in Z direction, okay, this is positive Z direction. Okay, and this is positive X direction. Okay, and this is positive Y direction. Okay, X, Y, and coming to Z direction. Okay, Z direction that is at 4 meters, right? Z direction vertically 4 meters long. Then coming to point D.
ఓకే, ఈ పాయింట్ డి ఎలా ఉంది? ఎక్స్ డైరెక్షన్. ఓకే, ఇన్ ఎక్స్ డైరెక్షన్ దట్ ఈస్ 0. ఓకే, ఇన్ వై డైరెక్షన్ దట్ ఈస్ -2. ఇన్ జెడ్ డైరెక్షన్ దట్ ఈస్ at 4. రైట్. డి కమింగ్ టు ఈ పాయింట్ ఎలా ఉంది? ఇన్ ఎక్స్ డైరెక్షన్ దట్ ఈస్ 4 meter. Okay, in y direction. Okay, in y direction that is 0. Okay, then in z direction. Okay, in z direction also. Okay, that is 0. Right, coming to g point. Okay, g point వచ్చి ఎలా ఉంది? In x direction that is 4 meter. In y direction that is 0. Okay, in z direction, okay, that is at 4 meter height. Right, so this is how you have to write the coordinates first of all, right? So ఈ coordinates అన్ని మీరు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఎక్కడైనా పేపర్ మీద రాసి పెట్టుకొని ఓకే దెన్ యూ స్టార్ట్ యువర్ మోడల్. ఓకే, లెట్ మీ రైట్. ఓకే, లెట్ మీ రైట్ ఆల్ దిస్. సో నాకు ఇక్కడ ఏమొచ్చాయి? ఏ పాయింట్ ఏ ఐ హ్యావ్ టు క్రియేట్ అట్ 0, -2, 0. Point B I have created 0, 2, 0. Point C 0, 2, 4. Point D which is 0, 1, 0, -2, 4. Point E 4, 0, 0. Okay, and point G okay which is 4, 0, 4. Right, ఇలా ఉంది. రైట్, అండ్ ఏని నేను 1 అనుకుంటున్నాను, బిని 2, సిని 3, డిని 4, ఈని 5 అండ్ జీని 6 నెంబరింగ్ ఇచ్చుకుంటాను. రైట్, నౌ లెట్ మీ మోడల్ ఇట్. Okay, let me model it. Okay, so go to preferences, structural, save. Okay, preprocessor, element type, add. Okay, then go to link 2D finite 3D finite strain element of 180, that is link 180 element. Okay, then close. Okay, then go to material properties, material models, structural, linear, elastic, isotropic. Then Young's modulus they have given as 2.08 into 10 power 11 Newton per meter square. So 2.08 E11 and Poisson's ratio I'm taking as 0.29 something. So everything is in Newton per meter square. So Young's modulus Newton per meter square ఇచ్చారు కాబట్టి load newtons లో ఇవ్వాలి and dimensions అన్ని meters లో ఇవ్వాలి. Okay, then close it. Then go to sections, go to link, add, section ID 1. Okay, and the cross section area, okay, and the charity cross section area 5.5 E minus 3. So 5.5 E minus 3 and say okay. Then go to modeling. Okay. Create key points. So first key point something అందుకే నెంబరింగ్ ఇచ్చుకోవట్లే నేను, రైట్? సో ఫస్ట్ కీ పాయింట్ 0, 0, 0 ఇచ్చాను నేను, రైట్? దెన్ దట్ ఈస్ రాంగ్. ఓకే, ఆ కీ పాయింట్ డిలీట్ చేద్దాం. Delete key points, this key point, let me delete it. Okay, then create key points in actual coordinate system. Okay, so let me give first this is 0, minus 2, 0. Then say okay. Okay, apply. Okay, so key point 1 ఇక్కడ క్రియేట్ అయిందండి. Then key point 2 వచ్చేసి that is B, that is 0, 2, 0. Apply. Okay, then key point next key point 3, 0, 2, 4. Apply. Okay, next key point వచ్చేసి 4th కదా 0, minus 2, 4. Apply. Next 5th key point వచ్చేసి 4, 0, 0. Apply. Okay, next వచ్చేసి 6th key point వచ్చేసి 4, 0, 4. లాస్ట్ కీ పాయింట్ సేవ్. ఓకే, ఇవన్నీ కీ పాయింట్స్ క్రియేట్ అయ్యాయి కదా, అది 3D ట్రస్ కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ఐసోమెట్రిక్ వ్యూ. సో ఫర్ దట్ హియర్ వన్ ఆప్షన్ ఇస్ దేర్, ఐసోమెట్రిక్ వ్యూ. క్లిక్ చేయండి, దిస్ ఈజ్ యువర్ ట్రస్.
సో ఈ ట్రస్ ఇలా ఉంది, రైట్? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెయిట్ని కలపాలి. ఏ ఈ ఐ హ్యావ్ టు జాయిన్, బిఈ ఆల్సో ఐ హ్యావ్ టు జాయిన్. ఏ అంటే 1, ఓకే, బి అంటే 2, రైట్? ఈ అంటే ఎంత? ఈజ్ ఈ వచ్చేసి 5, ఓకే. ఇక్కడ రాసేస్తాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి కీ పాయింట్ 1, ఇది కీ పాయింట్ 2, ఓకే, దిస్ ఈస్ కీ పాయింట్ 3, దిస్ ఈస్ కీ పాయింట్ 4, ఓకే, దిస్ ఈస్ కీ పాయింట్ 5 అండ్ దిస్ ఈస్ కీ పాయింట్ 6, రైట్? వీటిని కలపాలి ఇప్పుడు నేను. ఓకే, సో వీటిని ఎలా కలుపుతాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 and 5 I need to join, right? So key points అయిపోయాయి కదా, then go to lines, straight line. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I need to join ఏఈ కలుపుతున్నాను నేను. ఏఈ అంటే ఏంటి? 1 and 5. సో 1 క్లిక్ చేయండి, 5 క్లిక్ చేయండి, రైట్? నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఈకి జాయిన్ చేస్తాను. బిఈ, ఓకే, నథింగ్ బట్ 2, 5. Okay, so 2 here, 2 and 5. Okay, then డిఈ కూడా ఉంది. ఓకే, డిఈ కూడా ఉంది, రైట్? అంటే 4, 5. ఓకే, వెర్ ఇస్ 4 ఇక్కడ ఉంది, 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్? నెక్స్ట్ ఇది అంటే మొత్తం అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను అన్నిటి నేను, రైట్? ఈ నుంచి జీ కోట్ కలిపేయాలి, అంటే 5కి 6 కోట్ కలపాలి, రైట్? సో 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్? దెన్ రైట్, ఇంకా ఈ నుంచి అన్ని జాయిన్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ జీ నుంచి చూద్దాం. సి నుంచి జీకి అంటే 3 to 6 ఒకటి కలపాలి. ఓకే, సో 3 ఇక్కడ ఉంది, 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్? సో 3 to 6 ఒకటి కలపాలి. నెక్స్ట్ ఇంకేం కలపాలి? డి టు జీ అంటే 4 to 6 ఒకటి కలపాలి. Okay, where is 4 here and where is 6 is here. ఓకే, నెక్స్ట్ ఇంకేం కలపాలి? ఇంకొకటే ఉంది, డి నుంచి ఈ కలపాలి, అంటే 4 to 5 కలపాలి. 4 to 5 కలిపాను నేను, రైట్? 4 to 5 కలిపేశాను, రైట్? నౌ మై స్ట్రక్చర్ ఇస్ ఓవర్, దెన్ సే ఓకే, రైట్? మై స్ట్రక్చర్ ఇస్ ఓవర్, రైట్? సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్, రైట్? ఇది స్ట్రక్చర్ అండి, రైట్? ది స్ట్రక్చర్ ఇది. ఓకే, ఓకే, నౌ ఓకే, దీని కావాలి మీరు రొటేట్ చేసి చూసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా మీకు నచ్చిన డైరెక్షన్ రొటేట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ రొటేషన్స్ ఉన్నాయి, రొటేషన్ అబౌట్ ఎక్స్, రొటేషన్ అబౌట్ వై, రొటేషన్ అబౌట్ జెడ్, లైక్ దట్. ఓకే, రైట్? ఓకే, నౌ కమింగ్ టు lines are over, then coming to loads, define loads, apply structural displacement, okay, on key points. Okay, ఏ కీ పాయింట్స్ అండి? ఏ కీ పాయింట్ నేను లాక్ చేయాలి? 1, 2, 3, 4 1, 2, 3, 4 కీ పాయింట్స్ దగ్గర నేను అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లాక్ చేసేస్తాను, రైట్? సో 1, 2, 3, 4 ఎక్కడ ఉన్నాయి నాకు కనపడలేదు, కాబట్టి గో టు ప్లాట్ కంట్రోల్స్, నెంబరింగ్, you switch on the key point numbers and say okay, right? Okay, then 1, 2, 3, 4 lock చేసాను అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, నెక్స్ట్ at G in negative z direction 6 kilonewton load is there, and at G in negative y direction 4 kilonewton load is there, right? No, at G అంటే ఏంటి? కీ పాయింట్ నెంబర్ 6. ఓకే, సో అట్ కీ పాయింట్ నెంబర్ 6, ఓకే, apply structural force on key point number 6, then say okay. Now in z direction, that is negative z direction, in negative z direction the load is అంటే downwards. Okay, positive z పైకి కదా, negative z downwards. So 6 kilonewtons, so 6e3 or 6000 newtons load, that is minus, కాబట్టి opposite direction. Then say okay, ఈ డైరెక్షన్. నెక్స్ట్ అంటే టువర్డ్స్ 5, అంటే 6 నుంచి లోడ్ టువర్డ్స్ 5 పడింది, అలాగే అది ఇక్కడ కూడా ఉండేది 6 నుంచి లోడ్ టువర్డ్స్ 5. ఓకే, 6 నుంచి లోడ్ అలా టువర్డ్స్ 5. ఓకే, దట్ ఈస్ 6 kilonewton, రైట్? నెక్స్ట్ ఏంటి? అదే జీ దగ్గర అంటే నోడ్ 6 కీ పాయింట్ 6 దగ్గర ఇన్ నెగిటివ్ వై డైరెక్షన్ 4 kilonewton లోడ్ ఇస్ దేర్. ఓకే, అగైన్ ఆన్ కీ పాయింట్స్, సెలెక్ట్ కీ పాయింట్ 6. ఓకే, ఇన్ వై డైరెక్షన్. ఓకే, ఎంత లోడ్ అండి? అది 4 kilonewton.
So then say okay, right? ఈ డైరెక్షన్. ఓకే, నా నేను ఇంకా మెషింగ్ చేయలేదమ్మా, చూడండి నేను ఇంకా మెషింగ్ చేయలేదు, నా ప్రాబ్లం ఉంది. అందుకే ఇక్కడ నాకు లైన్స్ అండ్ కీ పాయింట్స్ అని మాత్రం కనపడుతుంది, రైట్? దెన్ గో టు మెషింగ్, go to mesh tool, line set, pick all lines, take elemental divisions as 1, then say okay, raise hidden items, mesh, pick all, meshing అయిపోయింది, right? Then you can solve your problem, solve for the current load step, say okay, solution done, close it. Okay, now go to stresses and deflection. Okay, so for that go to result viewer, go to DOF solution. Let's see the displaced structure. The structure got displaced like that. Okay, next one is displacement vector sum. Okay, how much the structures gets deformed. Okay, so సేమ్ మీ 2D ట్రస్లో ఎలా అయితే చూసారో అలాగే చూస్తారు. స్ట్రెస్సెస్ కావాలి అంటే గో టు ఎలిమెంట్ టేబుల్, డిఫైన్ టేబుల్, యాడ్ by sequence numbering ls1, say okay, close, then plot element table for the load step 1. These are the stresses in the elements, these are the stresses in the elements. ఓకే, సో ఇవి ఎలిమెంటల్ స్ట్రెస్సెస్. అది నాకు ఎంతెంత ఉన్నాయి, ఏ ఎలిమెంట్లో ఎంతెంత స్ట్రెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకోండి, గో టు లిస్ట్ ఎలిమెంట్ టేబుల్ ఫర్ ది లోడ్ స్టెప్ 1, దెన్ సే ఓకే. ఓకే, సో ఇన్ ఎలిమెంట్ 1 these are the stresses, in element 2 these are the stresses, in element 3 these are the stresses, in element 4 these are the stresses, right? కానీ మీకు ఇక్కడ మీరు మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నారనుకోండి, అందులో ఏమడుగుతాడమ్మా, లెట్ మీ ఓపెన్ వన్ టెక్స్ట్ బుక్. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, లెట్ మీ ఓపెన్ యువర్ RC Hibbeler itself. ఓకే, ఫోర్సెస్. ఓకే, స్ట్రక్చర్డ్ అనాలిసిస్. ఓకే, ఇదే ప్రాబ్లంకి వెళ్దాం. మీకు ఏ ప్రాబ్లం అయితే నేను చేసి చూపించానో అదే ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఈ ప్రాబ్లంలో డిటర్మైన్ ది ఫోర్స్ ఇన్ ఈచ్ మెంబర్. కానీ మీకు నేను ఇంతసేపు టీచ్ చేసింది ఏంటి, డిఫ్లెక్షన్స్, స్ట్రెస్సెస్, రియాక్షన్ ఫోర్సెస్, ఇవన్నీ మీకు తెలుసు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఓకే, ఆన్సర్స్లో ఎలా చూడాలో మీకు తెలుసు, రైట్? సో ఆన్సర్స్లోకి వెళ్తే మీరు రియాక్షన్ కావాలనుకోండి, ఓకే, ఎక్కడికి వెళ్తారు, గో టు లిస్ట్ రిజల్ట్స్, గో టు రియాక్షన్ సొల్యూషన్, ఆల్ ఐటమ్, దెన్ సే ఓకే. సో 1 3 4 6 నేను లాక్ చేశాను కాబట్టి నాకు 1 3 4 6 దగ్గర నాకు రియాక్షన్స్ డెవలప్ అయ్యాయి, రైట్? సో మీరు ఎక్కడైతే అరెస్ట్ చేసింటారో అక్కడ మాత్రమే రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, రైట్? ఓకే, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఫోర్సెస్ ఎలా చూడాలి. ఇక్కడ ఎక్కడే కానీ మీకు ప్లాట్ రిజల్ట్స్లోకి వెళ్తే కౌంటర్ ప్లాట్లో, నోడల్ సొల్యూషన్లో డిస్ప్లేస్డ్ స్ట్రక్చర్స్ చూపిస్తుంది, ఏంటంటే స్ట్రెస్సెస్ చూపిస్తుంది. ఎక్కడైనా ఫోర్సెస్ చూపించిందా, చూపెట్టట్లేదు. సో ఒక్కొక్క బార్లో ఆర్ ఒక్కొక్క ఎలిమెంట్లో ఎంతెంత ఫోర్సెస్ డెవలప్ అవుతున్నాయి. మీరు మెకానిక్స్లో అదేగా చేసేది, ఫోర్స్ ఇన్ ఈచ్ బార్. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ లోడ్ వాట్ ఈస్ ది ఫోర్స్ ఇన్ డీజీ ట్రస్ ఎలిమెంట్, వాట్ ఈస్ ది ఫోర్స్ ఇన్ జీసీ ట్రస్ ఎలిమెంట్, వాట్ ఈస్ ది ఫోర్స్ ఇన్ బిఈ ట్రస్ ఎలిమెంట్, ఇవి మీరు చేస్తారు, రైట్? సో అవి ఎలా, ఓకే. సో రియాక్షన్స్ నో ఇష్యూ, ఓకే, రియాక్షన్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే. బట్ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో ఫర్ దాట్, ఓకే, సో అవి మీకు తెలియాలి అంటే ఇలా మీరు అన్నోన్ థింగ్స్ ఏవైనా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్, ఓకే, ఆ లింక్ గురించి మీకు తెలియాలి. లింక్ 180 అనే ఎలిమెంట్గా తీసుకున్నాను నేను. ఏ ఎలిమెంట్ తీసుకున్నాను నేను ఇక్కడ, ఎలిమెంట్ టైప్లో లింక్ 180 ఎలిమెంట్. దీని గురించి నాకు తెలియాలి. దాని గురించి తెలిస్తే నేను ఎలా అప్లై చేయాలంటే తర్వాత నాకు తెలుస్తుంది. దానికోసం నేను హెల్ప్లోకి వెళ్తాను. ఆ లింక్ 180 హెల్ప్కి వెళ్ళాను నేను, రైట్? సో లింక్ 180 హెల్ప్కి వెళ్తే నాకు ఒక విండో ఓపెన్ అవుతుంది, ఓకే. ఇక్కడ go to mechanical APDL, okay, then let me go to element reference. Okay, let me go to element reference అంటే ఏ ఎలిమెంట్ గురించి ఏంటి అనేది తెలుసుకుంటాను. అంటే ఎలిమెంట్ క్లాసిఫికేషన్స్కి వెళ్తాను, అసలు ఏమేమి ఎలిమెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో సమ్మరీ ఆఫ్ ఎలిమెంట్ టైప్స్, ఆన్సర్స్లో ఏమేమి ఎలిమెంట్ టైప్స్ ఉన్నాయి చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో లింక్ ఇక్కడ ఉంది, దెన్ క్లిక్ ఆన్ లింక్.
సో ఇక్కడ డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి చూడండి, లింక్ 11, లింక్ 31, లింక్ 33. అట్లా నా లింక్ 180 ఎక్కడ ఉంటుంది వెతుక్కుంటుంది. ఇక్కడ ఉంది లింక్ 180. సో లింక్ 180 దేని గురించి మాట్లాడుతుందమ్మా? స్ట్రక్చరల్ 3D స్పర్ అంటే ట్రస్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో ఆన్సర్స్లో లింక్ 180 అంటే ట్రస్. ఓకే, దట్స్ ఏ 2 నోడెడ్, ఇలా ఉంటుంది అది. ఓకే, లింక్ ఎలిమెంట్ ఇట్లా ఉంటుంది, దట్స్ ఏ 2 నోడెడ్, దట్స్ ఏ 3D స్పేస్ ఎలిమెంట్. దానికి ఏమేమి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి? యూఎక్స్, యూవై, యూజెడ్ అనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి, రైట్. అలాగే ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. లింక్ 68 ఈస్ దేర్, లింక్ 34 ఈస్ దేర్, ఓకే, లింక్ 33 ఈస్ దేర్. మనకి అవన్నీ కనపడవు, ఎందుకంటే బికాస్ నేను ఓన్లీ స్ట్రక్చరల్ మాత్రమే ఆన్ చేసుకున్నాను ప్రిఫరెన్సెస్లో. ఇవన్నీ స్ట్రక్చరల్ రిలేటెడ్ కాదు, ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది రేడియేషన్ లింక్. ఏంటి? లింక్ 31 రేడియేషన్ లింక్. ఓకే, లింక్ 33 థర్మల్ కండక్షన్ ఆఫ్ 3D బార్. ఓకే, ఆ లింక్. దెన్ లింక్ 34 కన్వెక్షన్ లింక్. ఓకే, దెన్ లింక్ 68 కపుల్డ్ థర్మల్ ఎలక్ట్రిక్ లైన్ లింక్. అలా అలా ఒక్కోదానికి ఒక్కటి ఉంటాయి, రైట్. సో లెట్ మీ గో విత్ లింక్ 180. లింక్ 180 గురించి వెళ్దాం. లింక్ 180 గురించి దాని వెనకలు ఉన్న ఫైనైట్ ఎలిమెంట్ టెక్నిక్స్ కానీ, అది ఎలా మెష్ చేస్తారు, ఏ ఈక్వేషన్స్ వాడతారు, ఓకే, అవన్నీ ఇక్కడ ఉంటాయి. దాని గురించి మొత్తం ఇక్కడ ఉంటుంది. దాని రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది. దాని పుట్టుక నుంచి చావు వరకు మొత్తం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఫోర్స్ కదా కావాల్సింది. ఓకే, లెట్ మీ గో త్రూ ఇట్. ఓకే, అలా కిందకి వెళ్ళిపోండి మీకు. ఓకే, సో ఫోర్స్ ఇన్ ఈచ్ మెంబర్ నాకు కావాలి, రైట్. ఫోర్స్ అంటే ఏంటి? ఈ లింక్ 180 ఎలిమెంట్లో FORCE అనే నోటేషన్ దేని గురించి మాట్లాడుతుందంటే మెంబర్ ఫోర్సెస్ ఇన్ ది ఎలిమెంట్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్లో ఫోర్సెస్ ఎలా ఉన్నాయి అని చూడాలి అంటే నేను ఫోర్స్ అనే దానికోసం వెళ్ళాలి. అలాగే SXX అంటే దేని రిప్రజెంట్ చేస్తున్నామా? యాక్సియల్ స్ట్రెస్సెస్, రైట్. యాక్సియల్ స్ట్రెస్సెస్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? SXX, రైట్. నా కిందకి వెళ్ళిపోండి, ఎలా చూడాలి రిజల్ట్స్ చూద్దాం. ఇప్పుడు నాకు ఫోర్స్, యాక్సియల్ స్ట్రెస్ ఇవి రెండు నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, రైట్. సో దానికోసం ఎక్కడికి వెళ్తాను నేను? కిందకి వెళ్ళిపోండి. ఇలా స్క్రోల్లో చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ బై సీక్వెన్స్ నెంబరింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ టేబుల్, ఓకే, ఎలిమెంట్ టేబుల్ సీక్వెన్స్ నెంబరింగ్ డేటా ఒకటి ఉంటుంది, రైట్. ఎలిమెంట్ టేబుల్, ఓకే, ప్రీ డిటర్మైన్డ్ ఐటమ్ లేబుల్ ఫర్ ఎలిమెంట్ టేబుల్, ఓకే, అండ్ ఎలిమెంట్ సొల్యూషన్. ESOL అంటే ఎలిమెంట్ సొల్యూషన్, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్. దీంట్లో దీని స్టోరీ అంతా ఉంటుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి? స్ట్రెస్ కావాలనుకోండి, SXX. ఓకే, అందుకే నేను అక్కడ బై సీక్వెన్స్ నెంబరింగ్లో లోడ్ స్టెప్ 1 అని ఇచ్చుకున్నది, రైట్. లోడ్ స్టెప్ 1 ఇచ్చుకున్నది నేను స్ట్రెస్ కోసమని అలా ఇచ్చుకున్నాను. అదే నాకు ఫోర్స్ కావాలనుకోండి, ఓకే, ఫోర్స్కి వెళ్ళాలంటే నేనేం చూడాలి? SMISC 1 ఇచ్చి ఇవ్వాలి. SMISC 1 నేను డిఫైన్ చేశాను అనుకోండి, అండర్ ఐటమ్ SMISC, ఓకే, అండ్ 1 నేను డిఫైన్ చేశాను అనుకోండి, దట్ విల్ గివ్ ఫోర్స్. ఓకే, అది మీకు ఫోర్స్ ఇస్తుంది, రైట్. అది ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దెన్ క్లోజ్ ఇట్. ఓకే, దెన్ గో టు జనరల్ పోస్ట్ ప్రాసెసర్, దెన్ గో టు ఎలిమెంట్ టేబుల్. ఇవన్నీ ఎలిమెంట్ టేబుల్లో నుంచి వచ్చినవే, రైట్. మీకు చెప్పాను కదా, ఇదంతా ఎలిమెంట్ టేబుల్ సినిమా. ఈ సినిమా అంతా ఎలిమెంట్ టేబుల్ది, రైట్. ఈ సినిమా అంతా ఎలిమెంట్ టేబుల్ది. ఓకే, సో ఎలిమెంట్ టేబుల్లో ఫోర్స్ దగ్గరికి వెళ్దాం. ఎలిమెంట్ టేబుల్లో డిఫైన్ టేబుల్, యాడ్, ఇక్కడ బై సీక్వెన్స్ నెంబరింగ్, దేర్ SMISC ఈస్ దేర్. ఓకే, వాడు అదేగా చెప్పింది. ఓకే, ఎలిమెంట్ టేబుల్ కావాలి, నాకు ఫోర్స్ కావాలంటే SMISC 1కి వెళ్ళాలి. ఓకే, ఎలిమెంట్ టేబుల్లో బై సీక్వెన్స్ నెంబరింగ్లో ఇక్కడ ఇచ్చాడు. ఓకే, లింక్ 180 ఐటమ్ అండ్ సీక్వెన్స్ నెంబర్స్ కాబట్టి మనం సీక్వెన్స్ నెంబరింగ్లోకి వెళ్ళాలి. సో బై సీక్వెన్స్ నెంబరింగ్ SMISC గివ్ 1, దెన్ సేవ్. ఓకే, నౌ ఈ రిజల్ట్ చూద్దాం మనం. క్లోజ్ ఇట్, ప్లాట్ ఎలిమెంట్ టేబుల్. అప్పుడు ఇక్కడ లిస్ట్లోకి వచ్చి SMISC 1 కూడా వస్తుంది, దెన్ సేవ్. ఓకే, రైట్. దీస్ ఆర్ ది ఫోర్సెస్. ఓకే, సో మ్యాక్సిమం ఫోర్స్ లైస్ ఇన్ దిస్ ఎలిమెంట్. ఓకే, ఏ ఎలిమెంట్లో మ్యాక్సిమం ఫోర్స్ వచ్చిందమ్మా? ఈ ఎలిమెంట్ ఏంటి? DE ఎలిమెంట్. ఓకే, DE ఎలిమెంట్లో మ్యాక్సిమం ఫోర్స్ వచ్చింది. ఆ ఫోర్స్ ఎంత? ఓకే, దట్ ఈస్ 9000 న్యూటన్. ఓకే, దట్ ఫోర్స్ ఈస్ 9000 న్యూటన్. ఓకే, 9000 న్యూటన్ ఇస్ ది ఫోర్స్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ దిస్ లింక్. ఓకే, అది లిస్ట్ కావాలనుకోండి, లిస్ట్ ఎలిమెంట్ టేబుల్ ఫర్ SMI 1, సేవ్. ఓకే, ఇక్కడ వచ్చేసే చూడండి ఫోర్సెస్ అన్ని. ఎలిమెంట్ 1, ఓకే, ఎలిమెంట్ 1 ఈ జాయినింగ్ విత్ వాట్? నేను దేంతో జాయిన్ చేసి ఉంటాను. ఓకే, దేంతో జాయిన్ చేశాను? ప్లాట్ కంట్రోల్స్, నెంబరింగ్, ఇక్కడ
plot elements. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, లిస్ట్ ఎలిమెంట్ టేబుల్. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి 5 6. ఓకే, ప్రతి చోట వచ్చేసాయి. ఎలిమెంట్ 1లో ఇంత ఫోర్స్ వచ్చింది, ఎలిమెంట్ 2లో ఇంత ఫోర్స్ వచ్చింది, ఎలిమెంట్ 3లో ఇంత ఫోర్స్ వచ్చింది, ఎలిమెంట్ 4లో ఇంత ఫోర్స్ వచ్చింది, ఎలిమెంట్ 5లో ఇంత ఫోర్స్, ఎలిమెంట్ 6లో ఇంత ఫోర్స్. రైట్, అలా మీకు ఏ ఐటమ్, ఓకే, వాట్ ఎవర్ ది ఐటమ్ యూ వుడ్ లైక్ టు నో ఆర్ యూ వుడ్ లైక్ టు క్యాల్కులేట్ ఆర్ వుడ్ లైక్ టు నో, ఇక్కడ చూసుకోవాలి. రైట్, ఈ ఎలిమెంట్ టేబుల్ నుంచి మీరు డిఫైన్ చేసుకొచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఏదో ఈపీఈఎల్ఎక్స్ఎక్స్ అని ఉంది, అంటే ఏంది ఇది అంటే పైకి వెళ్ళండి. ఈపీఈఎల్ఎక్స్ఎక్స్ అంటే ఏంటో ఇక్కడ చెప్పింటాడు. ఓకే, ఈపీ, ఓకే, ఎల్ఎక్స్ఎక్స్ యాక్సియల్ ప్లాస్టిక్ స్ట్రెయిన్. ఓకే, యాక్సియల్ ప్లాస్టిక్ స్ట్రెయిన్. ఓకే, ఈపీఈ కదా. ఓకే, ఈపీఈఎల్ఎక్స్ఎక్స్ అంటే యాక్సియల్ ఎలాస్టిక్ స్ట్రెయిన్, ఈపీపీఎల్ఎక్స్ఎక్స్ అంటే యాక్సియల్ ప్లాస్టిక్ స్ట్రెయిన్. రైట్, సో నాకు యాక్సియల్ ప్లాస్టిక్ స్ట్రెయిన్ కావాలనుకోండి, యాక్సియల్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ కావాలనుకోండి. ఓకే, దెన్ ఈపీఈఎల్ఎక్స్ఎక్స్ వెళ్ళాలి. ఓకే, ఈపీఈఎల్ఎక్స్ఎక్స్, EPELXX. Okay, for that I have to go for LEPEL1. Okay, define table, add by sequence numbering. Okay, LEPEL. Okay, 1. Then say okay, close, plot element table. This one you have to plot. These are the strains. Okay, these are the elemental plastic strains. Okay, these are elastic strains, right? These are the elemental elastic strains, right? So ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ప్రతి ఎలిమెంట్ కోసం, ఓకే, యూ కెన్ చెక్ ఇన్ యువర్ యాన్సిస్ లైబ్రరీ. ఈ యాన్సిస్ లైబ్రరీలో ప్రతి ఎలిమెంట్ కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. దాని వెనకాల ఉన్న ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ అంతా ఇందులో ఉంటుంది. ఓకే, అలాగే ఒక బీమ్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు నో ఫర్ బీమ్ 188 ఎలిమెంట్. అసలు ఏంటి బీమ్ 188 ఎలిమెంట్ అంటే, ఓకే, యూ జస్ట్ గో త్రూ విత్ బీమ్ 188. ఇక్కడ ఉంటుంది బీమ్ 188 గురించి సినిమా అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, టిమిషన్కో బెర్నౌలీ రేషియో ఆల్సో దేర్. ఓకే, సో బీమ్ 188 ఎలిమెంట్లో ఆ నోడ్స్, ఓకే, ఎలా తీసుకుంటుంది, క్రాస్ సెక్షన్ సెల్స్ ఎలా తీసుకుంటుంది. ఓకే, ఇదంతా మీరు ఫైనైట్ ఎలిమెంట్ థియరీ పార్ట్ చదివితే మీకు అప్పుడు ఈజీ అర్థమైపోతుంది. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ సెమిస్టర్ మీరు ఎలా చదువుతారు. ఓకే, బట్ ఇప్పుడు జస్ట్ తెలుసుకోండి. దీంట్లో కూడా ఓకే, ఐ వాంట్ టు డ్రా ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ బీమ్స్లో నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఫర్ దట్ యూ హ్యావ్ టు నో హౌ ది షియర్ ఫోర్స్ ఆర్ రిప్రజెంటింగ్. షియర్ ఫోర్సెస్ ఇన్ y direction. ఓకే, section shear forces, okay, in y direction. Okay, that is SFY. SFY నాకు కావాలి, రైట్, షియర్ ఫోర్స్ ఇన్ y direction. సో టు గెట్ దట్ షియర్ ఫోర్స్ ఇన్ y direction, SFY ఎక్కడ ఉందో చూసుకోండి. ఎలిమెంట్ టేబుల్లో కిందకి వెళ్ళిపోండి. దిస్ ఈజ్ ఎలిమెంట్ టేబుల్ బై సీక్వెన్స్ నెంబరింగ్. ఐ వాంట్ SFY. సో ఫర్ SFY I have to give SMISC combination of 6 and 19. Okay, I will give the shear force diagram. Okay, we'll give the shear force diagram, right? ఇవి ఎలా ఇవ్వాలి మీకు బీమ్స్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఓకే, సో దట్స్ అబౌట్ 3D స్పేషియల్ ట్రస్, రైట్? ఓకే, సో మీరు ఈ ప్రాబ్లమ్ ఇస్తున్నాను నేను మీకు. ఓకే, దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ ఐఎమ్ గివింగ్ టు యూ. ఓకే, యూ సాల్వ్ ఇట్ అండ్ చెక్ ది ఆన్సర్స్ విత్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్తో మీరు చెక్ చేసుకోండి. మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉంటాయండి వీటికి. ఓకే, సో దీంతో మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఫోర్సెస్ దీంట్లో ఏంటంటే ఓన్లీ ఫోర్సెస్ మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీరు ఫోర్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మీరు ఫైండ్ చేయండి. ఓకే, దెన్ యూ చెక్ దోస్ వాల్యూస్ విత్ యువర్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్. థియరిటికల్ క్యాలిక్యులేషన్స్తో మీరు చెక్ చేసుకోండి. లేదు మీకు థియరిటికల్ ప్రాబ్లమ్స్ మీరు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఒక సాల్వ్ చేసిన ప్రాబ్లం ఉంటుంది కదా, సాల్వ్ చేసిన ప్రాబ్లం ఉంటుంది కదా, ఇదే చేయండి, ఈ ప్రాబ్లమే చేయండి. రైట్, దీనిపైన ఏదో ఫోర్స్ ఇచ్చాడు. ఓకే, స్పెషల్ స్ట్రెస్ అనాలిసిస్లో ఓకే ఏదో ఫోర్స్ ఇచ్చాడు. ఓకే,
రైట్ 2 కిలోమీటర్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడు. దీంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఏబి అనే లింక్లో వీడికి ఒక 4 కిలోమీటర్ రోడ్, అది కూడా టెన్జైల్ రోడ్ డెవలప్ అయ్యింది. రైట్. సో మీరు ఆన్సర్స్లో సాల్వ్ చేయండి, మీకు కూడా ఈ ఎలిమెంట్లో 4 రావాలి. ఓకే, ఎలిమెంట్లో 4 వచ్చిందంటే దట్ ఈస్ రైట్. ఓకే రైట్. సో అలా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రైట్. నౌ యూ కెన్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ ఆన్సర్స్. రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆన్సర్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను, దట్స్ ఏ గార్బేజ్ ఇన్పుట్, గార్బేజ్ అవుట్పుట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీరు చెత్త ఇస్తే అది చెత్త ఇస్తుంది. ఓకే, సో ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ యువర్ క్లాసికల్ ఈక్వేషన్స్. ఓకే, ఈ క్లాసికల్ మెకానిక్స్ ఈక్వేషన్ని మీరు నమ్మాలి. ఓకే, దీంట్లో ఆన్సర్స్లో కనపడిన ప్రతి కలర్ బొమ్మ కరెక్ట్ అని కాదు, దాంట్లో కనపడినంత కరెక్ట్ అని కాదు, అదేం వేదం ఏం కాదు. ఓకే, సో దీంట్లో మీకు జస్ట్ ఫర్ క్రాస్ చెకింగ్, దిస్ ఈస్ ఫర్ క్రాస్ చెకింగ్ అండ్ దిస్ ఈస్ టు రెడ్యూస్ ది లెబోరియస్ టాస్క్. మనం పద్దాగా రిపిటేషన్ చేసే టాస్క్లు రెడ్యూస్ చేయడం కోసం అనేది. ఓకే, ఈ ఆన్సర్స్ అనేది అంతమించి ఇంకేం లేదు. అంతే, ఆన్సర్స్లో వచ్చిన ప్రతి ఒక్కటి కరెక్ట్ అని కాదు. ఓకే, ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు ట్రస్ట్ దీస్ క్లాసికల్ ఈక్వేషన్స్. రైట్, దీస్ క్లాసికల్ ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆల్వేస్, వీటిని నమ్మాలి. రైట్. సో దట్స్ అబౌట్ టుడే 3D స్పెషల్ ట్రస్. ఓకే, 3D స్పెషల్ ట్రస్ గురించి చదమ్మా. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ ఇది ప్రాక్టీస్ చేస్తే ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఓకే వీ విల్ గో టు బీమ్స్. అంతే, ఇంకా ట్రసెస్ 2D అయిపోయింది, 3D అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2D అండ్ 3D అయిపోయింది. రైట్, దెన్ విల్ గో టు బీమ్స్. ఓకే, నెక్స్ట్ బీమ్కి వెళ్దాం, అంటే నెక్స్ట్ ఎలిమెంట్, అంటే ఆన్సర్స్లో మీరు స్టార్ట్ చేశారు కదా ప్రీ ప్రాసెసర్ ఎలిమెంట్ టైప్లో. ఓకే, మీరు లింక్ అయిపోయింది కదా, నెక్స్ట్ గో టు బీమ్లో ఏంటి 2 నోడ్ అంటే ఏంటి, 3 నోడ్ అంటే ఏంటి, విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఎనీ డౌట్స్ మా? Shall I close it? సార్ ఆన్సర్స్తో పాటు క్రియో సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవచ్చు సార్? నేర్చుకోండి, దట్స్ అప్ టు యూ.